నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. స్పాండిలోసిస్ అంటే ఏంటి? స్పాండిలోసిస్కి హోమియోపతిలో ఎటువంటి చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయి? అండ్ స్పాండిలోసిస్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి విషయాలు మనతో వివరించడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సుధారాణి గారు మనతో స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. వెల్కమ్ టు గుడ్ హెల్త్ అండి. అండ్ చెప్పండి, స్పాండిలోసిస్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? స్పాండైలోసిస్ అనేటివి వెన్నుపూస సమస్య. స్పాండైలోసిస్ అంటే వెన్నుపూస భాగంలో మెడ నుంచి కింద నడుము వరకు ఉండే బోన్స్లో వచ్చే మార్పులు వల్ల అరుగుదల ఏర్పడ్డాన్నే స్పాండైలోసిస్ అంటారు. సో దీంట్లో సర్వైకల్ స్పాండైలోసిస్, లుంబార్ స్పాండైలోసిస్ అని ఉంటాయన్నమాట. సర్వైకల్ స్పాండైలోసిస్ అంటే నెక్ పెయిన్తో కూడి ఉంటుంది. సో అంటే మెడ భాగంలో ఉన్న బోన్స్ అనేటివి అరిగిపోవడము, దానివల్ల మనకి నెక్ మూమెంట్ అప్పుడు కానీ, బెండింగ్ అప్పుడు కానీ, కూర్చొని లేసినప్పుడు కానీ కళ్ళు తిరగడము, మెడ నొప్పి, చేతులు, ఛాతీ, భుజాలు, జబ్బలు నొప్పులు రావడము, లేదంటే చేతులలో తిమ్మిర్లు, మంటలు, మొద్దుబారినట్టు, స్పర్శ లేనట్టుగా ఉండడం, ఇలాంటి కొన్ని సిమ్టమ్స్ ద్వారా మనకి స్పాండైలోసిస్ అనేది తెలుస్తుంది. అయితే ఈ సిమ్టమ్స్ కనుక కనిపెట్టినట్లయితే వెంటనే ఎక్స్రేకి వెళ్ళిపోవాలన్నమాట. సో ఇంకా లుంబార్ స్పాండైలోసిస్ అనేది ఏంటి అని అంటే, వెన్నుపూస అనేది నడుము కింద భాగంలో ఉన్న బోన్స్ అనేటివి అరిగిపోవడము వల్ల వచ్చే మార్పుల వల్ల తొంటి నొప్పి కానీ, పిరుదల, తొడ, పిక్కలు, అరిపాదం వరకు లాగినట్టు, గుంజినట్టుగా పెయిన్ రావడం, సో ఇంకా ఇతర సిమ్టమ్స్ అనేటివి ఉండడంనే లుంబార్ స్పాండైలోసిస్ అంటారు. సో ఈ సర్వైకల్ స్పాండైలోసిస్ ఆర్ లుంబార్ స్పాండైలోసిస్ అనేది, ఈ వెన్నుపూస సమస్యలు ఏంటంటే జనరల్గా వయసు పెరుగుతున్న కొద్దీ వస్తాయన్నమాట. కానీ ఏంటంటే మనం చేసే పనులను బట్టి, మన ఆక్యుపేషన్ని బట్టి కూడా ఎక్కువసేపు సిట్టింగ్ పోస్చర్స్, లేదంటే స్టాగ్నెంట్ పోస్చర్స్, ఒకటే పొజిషన్లో కూర్చొని ఉండడం, నిలబడి ఉండడం, లేదంటే అది కూడా పోస్చర్స్ అనేటివి కరెక్ట్గా లేకపోవడం, లేదంటే మనం తీసుకునే ఫుడ్ సరిగా లేకపోవడం, దానివల్ల కాల్షియం, విటమిన్ డి అనేది తక్కువ ఉన్న వాళ్ళకి, లేదంటే సడన్ మూమెంట్స్ అప్పుడు మీకు ఏదైనా స్లిప్ అవ్వడము, లేదంటే ఫ్రాక్చర్స్, లేదంటే కింద పడడం, దెబ్బలు, ఇలాంటి కొన్ని కారణాల వల్ల ఈ స్పాండిలోసిస్, వెన్నుపూస సమస్యలు అనేది ఏర్పడతాయి అన్నమాట. ఓకే, ఈ స్పాండిలోసిస్ అనేది ఎక్కువగా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు వచ్చే అవకాశం ఉంది? సో ఇంతకుముందు చెప్పినట్లుగానే ఈ స్పాండైలోసిస్ అంటే నెక్ పెయిన్ ఆర్ బ్యాక్ పెయిన్, వెన్నుపూస సమస్య, ఈ సర్వైకల్ స్పాండైలోసిస్, లుంబార్ స్పాండైలోసిస్ అనేటివి జనరల్గా ఏజ్ పెరుగుతున్న కొద్దీ వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట. 40-50 ఇయర్స్ తర్వాత కొన్ని బోన్స్లో మార్పులు అనేటివి జరుగుతాయి, అరుగుదల అనేది ఉంటుంది. సో దానివల్ల ఈ ప్రాబ్లం అనేది ఏర్పడుతుంది. కానీ ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా కూడా మనం చేసే పనులను బట్టి ఈ స్పాండిలోసిస్ అనేది చిన్న ఏజ్ నుంచే స్టార్ట్ అయిపోతుంది అనమాట. అయితే నేను చెప్పిన సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కనుక ఎవరికైనా కూడా ఒక 2 to 3 వీక్స్ నుంచి కంటిన్యూస్గా ఉండి మందులు వాడినా కూడా తగ్గనట్లయితే ఇమీడియట్గా మనము నెక్ ఎక్స్రే ఆర్ స్పైనల్ కార్డ్ మొత్తం ఎక్స్రే తీయించడం అనేది జరగాలి. సో ఒకవేళ అందులో మనకి క్లారిటీ లేనట్లయితే ఎంఆర్ఐ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. సో నొప్పి, మెడ నొప్పి ఆర్ నడుము నొప్పి, లేదంటే చేతులు, ఛాతీ, భుజాలు, జబ్బలలో నొప్పి కానీ, తిమ్మిర్లు కానీ, మొద్దుబారినట్టు కానీ, స్పర్శ లేనట్టు కానీ ఉన్నట్లయితే, లేదంటే కళ్ళు తిరగడం కానీ, నెక్ పెయిన్, హెడేక్ ఇలాంటివి ఉన్నా, లేదు అంటే కొంతమందికి ఈ స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళకి ఈ సమస్యలే కాకుండా చెంపలు, ఫేస్, కళ్ళు గుంజడము, చెవులు గుంజడము, లేదంటే నాలుక మీద తిమ్మిర్లలాగా రావడం, ఇలాంటి కొన్ని ఎక్స్ట్రా సిమ్టమ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. రైట్, మీతో మాట్లాడడానికి ఫస్ట్ కాలర్ హుస్నాబాద్ నుంచి మంజుల లైన్లో ఉన్నారు. మంజుల గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం మేడం గారు. నమస్కారం అండి, చెప్పండమ్మా. నాకు ఇట్లా మెడ నుంచి నడుము పిరుదుల వరకు బాగా నొస్తుంది. ఒకటే సైడ్, ఎడమ సైడ్ బాగా నొస్తుంది. కూడా బాగా ఈ నడుము దగ్గర ఉంది, మొత్తం ఈ మీద నుంచి కింది వరకు బాగా నొస్తుంది ఒకటే పక్కకు. ఎందుకో మేడం. ఎప్పటి నుంచి అండి? ఇప్పుడు 6 నెలలు అవుతుంది మేడం. ఏమైనా రిపోర్ట్స్ చేయించుకున్నారా? మందులు వాడినా కానీ రిపోర్ట్లు ఏం లేదు. ఎంఆర్ఐ తీయాలన్నాడు అయితే ఒక డాక్టరు. ఓకే అండి. ఏ వయసు అండి మీది? 40 అండి. వెయిట్ ఎంత ఉన్నారు? 60. ఓకే అండి. ఏదైనా ఏం వర్క్ చేస్తారండి మీరు? నేను టీచర్ చేస్తానండి. ఓకే అమ్మా, ఇది వెన్నుపూస సమస్య అమ్మా, స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. కానీ నెగ్లెక్ట్ చేయకండి. ఇది నెగ్లెక్ట్ చేస్తే ఇది లైఫ్ లాంగ్ కూడా కంటిన్యూ అయిపోతుంది. అలాగే కాకుండా వేరే కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎడమ సైడ్ అనేది వెన్నుపూసలో ఉండే నరాలు అనేటివి ఒతకపోవడం వల్ల ఏ సైడ్ ఒతకపోతే ఆ సైడ్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇదేంటంటే వెన్నుపూస మొత్తము మెడ నుంచి కింద నడుము వరకు స్ట్రెయిన్ అనేది, అంటే టీచర్ జాబ్స్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే కాన్స్టెంట్గా నిలబడి ఉండడం, లేదంటే హెవీ జర్నీస్, లేదంటే మీకు స్లిప్ అవ్వడం, లేదంటే వెయిట్ ఎక్కువ ఉండడం,
సో ఇంకా 40 ఇయర్స్ అంటే ఇప్పుడు మెనోపాస్కి దగ్గరలో ఉన్నారనమాట. సో ఇలాంటి కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎఫెక్ట్, కాల్షియం లేక, విటమిన్ డి లేక, సో ఇలాంటి కొన్ని కారణాల వల్ల, రక్తహీనత, ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే వెన్నుపూస మీద స్ట్రెయిన్ అనేది ఎక్కువైనప్పుడు బాడీ తట్టుకోలేని పొజిషన్లో ఇలాంటి వెన్నుపూస సమస్యలు అనేటివి ఏర్పడతాయి. అయితే నడుము భాగంలో ఉన్న నరాలు అనేటివి పిరుదల, తొడ, పిక్కలు, అరిపాదము, వేళ్ళ వరకు కూడా మనకు ఒక సైడ్, ఎడమ సైడ్ కానీ కుడి సైడ్ కానీ ఆ ఒత్తిడిని బట్టి మనకి లాగడము, గుంజడము, తిమిర్లు, మంటలు మొద్దుబారినట్టు ఉంటాయండి. సో మీరు ఒకసారి ఎంఆర్ఐ స్కాన్ అయితే చేయించుకొని ఒకసారి కన్సల్ట్ అవ్వండి. డెఫినెట్గా హోమియోపతిక్ మెడిసిన్స్ ద్వారా ఏంటంటే పక్కా ట్రీట్మెంట్స్ అనేటివి ఉన్నాయన్నమాట. అంటే ఓన్లీ ఇంటర్నల్ మెడిసిన్స్ ద్వారా, ఇంకా కొంత డైట్ అండ్ మేనేజ్మెంట్ చెప్తాం, ఎక్సర్సైజెస్. సో ఇవన్నిటి రెగ్యులర్గా కొన్నాళ్ళు వాడితే మీకు ఈ ప్రాబ్లం అనేది పర్మనెంట్గా క్యూర్ అవుతుంది. నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి రమేష్ లైన్లో ఉన్నారు. రమేష్ గారు. హలో హలో అండి. రమేష్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం నమస్కారం మేడం. నమస్కారం అండి, హలో చెప్పండి సార్. మా ఒక 6 months నుంచి మాకు నడుము నొప్పి ఉంది మేడం, మధ్యాహ్నం డిస్క్ కింది భాగంన. ఓకే ఓకే మేడం, అది నాకేంటంటే ముందు నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది మేడం. ఓకే సార్. దాని గురించి ఈ మందులు వాడచ్చా మేడం? అది ఒక డౌట్ మేడం. మరి చెప్తాను సార్. అయితే ఈ డిస్క్ ప్రాబ్లం వల్ల మీకు ఏమి ఇబ్బంది అవుతుందండి? అంటే పడుకున్నప్పుడు లేవనికి అవుతలేదు మేడం, మళ్ళీ కూర్చున్నప్పుడు కూడా లేవనికి ఇబ్బంది అవుతుంది, నడుస్తుంటే రిలీఫ్ ఉంది మేడం. ఓకే సార్. అయితే మీకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయినా మీరు ఏదైతే ఇతర మెడిసిన్స్ వాడుతున్నారో అవి కంటిన్యూ చేసుకోండి సార్. ఆ ఇతర మందులకి, మేము ఇచ్చే మందులకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు, 2 కలిపి కూడా వాడుకోవచ్చు సార్. అయితే మీకున్న డిస్క్ ప్రాబ్లంకి ఏంటంటే అది నెగ్లెక్ట్ చేస్తే ఇంకా ఎక్కువైపోతుంది, మళ్ళీ దానికి సెపరేట్ సర్జరీకి వెళ్ళాల్సి ఉన్నట్ల పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే సార్, మీరు లుంబోసాక్రల్ బెల్ట్ అనేది వాడండి. డిస్క్ ప్రాబ్లం ఉన్నదంటే ఏ డిస్క్లు అనేది మీరు నాకు క్లారిటీ ఇవ్వలేదు, బట్ ఈ నడుము కింద భాగంలో డిస్క్ ప్రాబ్లమ్స్ అనేటివి ఏర్పడ్డ వాళ్ళకంటే వెన్నుపూసల మధ్యలో ఉండే రబ్బర్స్ లాంటి స్ట్రక్చర్స్నే డిస్క్ అంటారు. ఇవి ఏంటంటే హెవీ వెయిట్ ఉన్న వాళ్ళకి, సడన్గా స్లిప్ అయినప్పుడు, లేదంటే కాల్షియం, విటమిన్ డి తక్కువ ఉండడము, మీరు చేసే పనులను బట్టి ఈ డిస్క్లు అనేవి కొంచెం స్ట్రెయిన్ ఎక్కువైనప్పుడు ఉబ్బుతాయి అనమాట. అవి ముందుకు తొలుగుతాయి. అట్లా తొలగినప్పుడు మధ్యలో ఉన్న నరాలు ఉతకపోవడం వల్ల మనం కూర్చొని లేసినప్పుడు ఇబ్బంది, పడుకొని లేసినప్పుడు ఇబ్బంది, ఫస్ట్ మూమెంట్ ఇబ్బంది, తర్వాత బరువులు మోసినా, ఎక్కువ నడిచినా, మెట్లకి దిగినా, కింద కూర్చొని లేసినప్పుడు, బరువులు మోసినప్పుడు ఇబ్బంది అనేది ఎక్కువ ఉంటుంది. అయితే సార్ దీనికి ట్రీట్మెంట్ ఉంది. కంప్లీట్గా లోపల వెన్నుపూస అనేది బలపడి మీకు నరాల ఒత్తిడి అనేది తగ్గి డిస్క్ అనేది బల్జ్ అనేది నార్మల్కి వచ్చి మళ్ళీ మీరు నార్మల్కి అయ్యే అవకాశం ఉంటుంది. దీనికి ఒకసారి మీ దగ్గర ఎక్స్రే ఆర్ ఎంఆర్ఐ ఏది ఉంటే అది తీసుకొని ఒకసారి కన్సల్ట్ అవ్వండి సార్. డెఫినెట్గా హోమియోపతి మందులు వాడుతూ ఇతర మెడిసిన్స్ కూడా యూస్ చేయొచ్చు, సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు, పత్యాలు కూడా ఏం లేవు. రెగ్యులర్గా మందు వాడుతూ మేము చెప్పినవి ఫాలో అవుతే మీకు ఈ ప్రాబ్లం కంప్లీట్గా రెక్టిఫై అవుతుంది. రైట్. నెక్స్ట్ కాలర్ ఢిల్లీ నుంచి నాగార్జున లైన్లో ఉన్నారు. నాగార్జున గారు. నాగార్జున గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే మేడం. నమస్కారం సార్. నేను ఇక్కడ ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నాను మేడం. నేను ఎయిర్ క్రాఫ్ట్ లో పనిచేస్తాను, ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్నాను, టెక్నీషియన్ నేను. ఓకే సార్. నాకు చాలా రోజుల నుంచి మేడం బైక్ రైడింగ్ ఎక్కువసేపు చేసిన ఒక సైడ్ రైట్ సైడ్ షోల్డర్ మీద నొప్పి వస్తుంది మేడం, షోల్డర్ లో. ఓకే సార్. నేను నెగ్లెక్ట్ చేశాను. రీసెంట్లీ అదే నెక్ కింది భాగంలో మొత్తం నొప్పి రావడం, సడన్ గా రైట్ హ్యాండ్ నొప్పి వచ్చింది మేడం. యాక్చువల్లీ నేనేం పని చేయకుండా కూడా ఫోర్స్ పడకుండా నొప్పి అనిపిస్తుంది అనమాట. ఓకే. నాకు అర్థం కాలేదు. తర్వాత వేరే అతన్ని కనుక్కుంటే అది కూడా స్పాండిలైటిస్ కావచ్చు అని చెప్పారు మేడం. ఓకే సార్. ఇప్పుడు ఏమైనా రిపోర్ట్స్ చేయించుకున్నారా సార్? ఏం చేయించుకోలేదు మేడం. ఓకే సార్, చెప్తాను. దీనికైతే ట్రీట్మెంట్ ఉంది సార్. ఇదేంటంటే మీరు చెప్పేది రైట్ షోల్డర్ అండ్ నెక్ పెయిన్ అని అంటున్నారు. ఇది స్పాండైలోసిస్ కావచ్చు, ఇంకోటి ఫ్రోజన్ షోల్డర్ అనే సమస్య కూడా ఉంటుంది. ఇదేంటంటే ఈ వయసు పైబడుతున్న వాళ్ళకి మనం చేసే జాబ్లో ఎక్కువ కూర్చొని ఉండడం, జర్నీలు నిలబడి ఉండడం, ఒకటే కాన్స్టెంట్గా ఒకటే ప్లేస్లో ఉండడము, లేదంటే బాడీ ఓవర్ వెయిట్ ఉండడము, లేదంటే హెవీ స్ట్రెస్కి గురి కావడం, డైట్ అనేది సరిగ్గా తీసుకోకపోవడం వల్ల కొంతమందికి ఏంటంటే ఒక షోల్డర్ లేదంటే 2 షోల్డర్స్లో అరుగుదల అనేది ఏర్పడడం వల్ల ఆ జాయింట్ అనేది లాక్ అయిపోయినట్టుగా, ఆ కండరాలన్నీ టైట్ అయిపోయి మనం చెయ్యి లేపలేని పరిస్థితి, చెయ్యి మూమెంట్ రొటేషన్ కానీ లేదంటే లిఫ్టింగ్ కానీ మనకి ఇబ్బందిగా ఉంటుంది. సో ఈ సమస్య అయినా ఉండొచ్చు. ఇంకోటి స్పాండిలోసిస్ సమస్య కూడా ఉండొచ్చు సార్. ఇది నెక్ పెయిన్, నెక్ దగ్గర ఉండే నరాల ఒత్తిడి వల్ల మనకి చేతులు, ఛాతీ, భుజాలు, చేతి వేళ్ళ వరకు కూడా మనము లేపలేని పరిస్థితి, తిమ్మిర్లు కానీ, మంటలు కానీ, నొప్పులు, లాగినట్టు గుంజినట్టు ఉంటుంది సార్. సో ఒకసారి నెక్ ఎక్స్రే అండ్ షోల్డర్ ఎక్స్రే తీయించండి సార్. అది ఒకసారి మీరు ఆన్లైన్ కన్సల్టేషన్ అయినా తీసుకోండి, లేదంటే త్రూ కాల్ అయినా మీరు కమ్యూనికేట్ చేయండి, ఫోన్ కాల్ అయినా. సో డెఫినెట్గా దీనికి ట్రీట్మెంట్ ఉంది సార్. ఏ సమస్య అయినా కూడా మీకు ఈ నొప్పి అనేది రిలీఫ్ వస్తుంది. దీనికి హోమియోపతి మెడిసిన్స్ అవైలబుల్గా ఉన్నాయి. రెగ్యులర్గా మెడిసిన్ వాడితే మేము చెప్పినవి పాటించుకుంటే, కొంచెం లైట్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ కూడా సపోర్ట్ తీసుకుంటే మీకు ఈ ప్రాబ్లం రెక్టిఫై అవుతుంది. రైట్ మ్యామ్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో
హలో ఆశ్రయ గారు, నమస్తే అండి. నమస్తే సార్. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఇవ్వండి. చెప్పండి అమ్మా. నమస్తే మేడం. నమస్కారం అండి. ఒకటే అవి చేతులు ఒకటే నొస్తుంటాయండి. ఓకే. చెప్పండి ఆశ్రయ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. అవి ఉదయం లేస్తేనే అయిపోయి ఒకటే కాళ్ళు చేతులు నొస్తూనే ఉంటాయి. ఎప్పటి నుంచి అమ్మా? ఈ బాబు పుట్టినాళ్ళ నుండి అట్లా వస్తున్నాయి. ఏమన్నా టెస్ట్లు చేయించుకున్నారా మరి? టెస్ట్లు చేయించుకున్నాం, దానివల్ల హెడేక్ కూడా వచ్చింది. టెస్ట్లలో ఏమని చెప్పిండ్రమ్మా? అవి రక్తం లేక అలా నొప్పులు వస్తాయి అని చెప్పినారు, హెడేక్ వస్తుంది అన్నారు. ఓకే, మరి ఇప్పుడు ఏమైనా మందులు వాడితే క్లియర్ అయిందా? మందులు వాడినాం కొన్ని రోజుల తర్వాత. ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఏమీ రాదు, తర్వాత డెలివరీ అయిన తర్వాత ఇవల్ల మళ్ళీ నొప్పులు షురు అవుతాయి. ఓకే అమ్మా, అయితే దీనికి ట్రీట్మెంట్ ఉంది. ఇది ఆఫ్టర్ డెలివరీస్, సర్జరీస్ అయిన తర్వాత బ్లడ్ లాస్ అంటే రక్తహీనత అనేది ఏర్పడుతుందమ్మా. రక్తం లేకపోవడము, కాల్షియం సరిగా లేకపోవడము, విటమిన్ డి అనేది సరిగా లేకపోవడము, ఫుడ్ అనేది తిండి అనేది సరిగా తినకపోవడం, పోషక పదార్థాలు అనేటివి లేకపోవడం వల్ల మనకి ఇంకా శారీరక ఒత్తిడి పని వల్ల ఇది మీరు ఏంటంటే డెలివరీ తర్వాత కోలుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల కొంతమంది చాలా మటుకు ఏంటంటే ఆఫ్టర్ డెలివరీస్, ఆఫ్టర్ సర్జరీస్ ఈ లేడీస్లో ఏంటి అని అంటే అది మళ్ళీ కోలుకోలేకపోవడం వల్ల సివియర్ బ్యాక్ పెయిన్స్ కానీ, చేతులు కాళ్ళు నొప్పులు కానీ ఇలాంటివి వస్తాయేమో. నెగ్లెక్ట్ చేయకండి. నెగ్లెక్ట్ చేస్తే ఇవే కీళ్ళ అరుగుదల, కీళ్ళ వాతంలాగా మారే అవకాశం ఉంటుంది. అయితే మీ దగ్గర నియరెస్ట్ హోమియోకేర్ బ్రాంచ్ ఎక్కడున్నా ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఒకసారి కాల్షియం, విటమిన్ డి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటే రక్త పరీక్ష ఒకటి, కాల్షియం బోన్స్ గట్టిగా ఉన్నాయా లేవా అనేది కాల్షియం టెస్ట్ ఒకటి చేయించుకొని కన్సల్ట్ అవ్వండి. దీనికి తగ్గ మందులు రెగ్యులర్గా వాడితే మీకు ఈ ప్రాబ్లం పర్మనెంట్గా క్యూర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ కాలర్ ఆదిలాబాద్ నుంచి రత్నమాల లైన్లో ఉన్నారు. రత్నమాల గారు. ఓకేనండి. హలో అండి. రత్నమాల గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకేనండి. ఓకే, చెప్పండి అమ్మా. హలో అండి. నేను చెప్పండి. నాకు వన్ సైడ్ లెఫ్ట్ సైడ్ అండి మేడం, మెడ నొప్పి పై నుంచి కింది వరకు వెనుక నడుము వరకు నొప్పి పెడుతుందండి. ఓకే. అది పొద్దున లేచినప్పుడు చాలా విపరీతంగా, మళ్ళీ పడుకున్నప్పుడు బాగా మంట ఊడుతుందండి మెడ నుండి నడుము వరకు, బ్యాక్ వన్ సైడ్ లెఫ్ట్. ఎంతకాలం నుంచి అమ్మా? ఒక 1 month నుంచి చాలా ఉందండి. ఇంతకు ముందు పైకే నొప్పి పెడితే ఒకసారి కోమల్ జీవన్ అని యశోద హాస్పిటల్లో చూపిస్తే నర్వ్ ప్రెస్ అవుతుందని చెప్పారండి. ఓకే అమ్మా, ఇప్పుడు ప్రస్తుతానికి ఏమైనా రిపోర్ట్ చేయించుకున్నారా? ఈ మధ్యలో ఏం చేయించలేదండి. సరే అమ్మా, దీనికైతే మాత్రం చాలా విపరీతంగా ఉంటుందండి మెడలో. ఓకే, వయసు ఎంత? వయసు 37. ఓకే, మరి ట్రీట్మెంట్ ఉంది, దీనికి మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే అది నెగ్లెక్ట్ చేస్తే అది ఇంకా వేరే సమస్య లాగా కూడా మారే అవకాశం ఉంటుంది. ఈ వెన్నుపూస సమస్యలలో ఈ వన్ సైడ్ పెయిన్ కానీ, బోత్ సైడ్స్ పెయిన్ కానీ కామన్గా వస్తూ ఉంటుందమ్మా. ఇదేంటంటే మన వయసు పెరుగుతున్న కొద్దీ మన వెయిట్ అనేది కంట్రోల్లో లేనప్పుడు, వెయిట్ పెరిగినా తగ్గినా, లేదంటే ఫుడ్ అనేది సరిగ్గా తీసుకోకపోయినా, కాల్షియం, విటమిన్ డి అనేది సరిగ్గా లేకపోవడము, మనకి హెవీ వర్క్ అనేది ఉండడము, ఇట్లాంటి వాటి వల్ల ఏంటంటే కీళ్ళు కండరాల నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే వెన్నుపూస మధ్యలో ఒత్తిడి అనేది ఎక్కువైపోవడం వల్ల ఆ డిస్కులు అంటే ఏదైతే వెన్నుపూసల మధ్యలో ఉండే స్పాంజెస్ లాగా ఏవైతే ఉంటాయో వాటిలలో కొద్దిగా ముందుకు తొలగడం, వాపు అనేది ఏర్పడడం వల్ల మధ్యలో ఉన్న నరాల ఒత్తిడి ఎక్కువైపోయి ఒక సైడ్ పెయిన్ రావడము, దాని ఎఫెక్ట్ భుజాల మీద, కాళ్ళ మీద ఎఫెక్ట్ అవ్వడము. కూర్చొని లేసినప్పుడు, వంగి లేసినప్పుడు, బరువులు మోసినప్పుడు ఎక్కువ ఉంటుంది. ఇది నెగ్లెక్ట్ చేస్తే ఇంకా సివియర్గా అవుతుందమ్మా. దీనికైతే సింపుల్ ఎక్సర్సైజ్, నెక్ ఎక్సర్సైజ్ అండ్ బ్యాక్ ఎక్సర్సైజ్ లైట్గా చేసుకుంటూ హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేయండి అమ్మా. ఒకసారి ఎక్స్రే ఆర్ ఎంఆర్ఐ తీసుకొని కన్సల్ట్ అవ్వండి. డెఫినెట్గా ఇది రెగ్యులర్గా హోమియోపతి మెడిసిన్స్ వల్ల లాభం ఏంటంటే మెడిసిన్స్ కొన్నాళ్ళ పాటు కోర్స్ అనేది వాడితే పెయిన్ అనేది తగ్గింది, మళ్ళీ ఫ్యూచర్లో రిపీట్ కాకుండా కూడా ఉంటుందన్నమాట. డాక్టర్ గారు చెప్పండి, ఈ కాన్స్టెంట్గా కూర్చుని పనిచేసే వాళ్ళు, స్టూడెంట్స్ కానీ, ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, వాళ్ళు ఈ స్పాండిలోసిస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన సాధారణ జాగ్రత్తలు ఏంటి? బేసిక్. సో ఎవరికైనా కూడా మనం చేసే జాబ్లో కాన్స్టెంట్గా సిట్టింగ్ పోస్చర్స్, లేదంటే నిలబడే ఉండడము, లేదంటే ట్రాఫిక్ పోలీస్ కానీ, సిస్టమ్ వర్క్స్ కానీ, ఇంకా ఏ పనైనా కూడా హెవీ వర్క్, ఇట్లా కూలీ వర్క్, ఈ హమాలీ వర్క్, ఇలాంటి వాళ్ళకి ఎక్కువ శాతం ఈ వెన్నుపూస సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా వేరే వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇవి రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి, ఆల్రెడీ మీకు ఏమైనా బ్యాక్ పెయిన్ అనిపిస్తే కంప్లీట్గా బెడ్ రెస్ట్ తీసుకోవడం. ఇదేంటంటే కింద పడుకోవడం, ఇట్లా ఎగుడు దిగుడుగా ఉన్న దాని మీద
పడుకోకుండా ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద పడుకోవడం, చిన్న సైజులో రగ్గు లాంటివి వేసుకోవడము, కాటన్ అండ్ ఫోమ్ బెడ్స్ యూస్ చేయొద్దు. ఎక్కువ శాతం కూర్చుని ఉండే వాళ్ళకి బ్యాక్ సపోర్ట్తో కూర్చోవాలి. కాళ్ళ కింద కొంచెం ఎత్తు పెట్టుకొని అది హాఫ్ అన్ అవర్కి ఒకసారి పొజిషన్ చేంజ్ చేస్తూ ఉండాలి. తర్వాత ఎక్కువ ఈ పెయిన్ అనేది మీకు అనిపించినది అని అంటే ఎక్కువ వంగి లేవడం, బరువులు మోయడం, పైకి తిరగడం, జర్నీలు అనేటివి అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ మీరు కొంచెం లైట్ నెక్ ఎక్సర్సైజ్ చేస్తూ హోమియోపతిక్ మెడిసిన్స్ వాడితే వెన్నుపూస సమస్యలు ఏ రకమైన సమస్య అయినా కూడా కంప్లీట్గా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. రైట్, నెక్స్ట్ కరీంనగర్ నుంచి ఆంజనేయులు లైన్లో ఉన్నారు. ఆంజనేయులు గారు. సార్. ఆంజనేయులు గారు నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. మేడం గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం అది నాది డిస్క్ బల్జీ అయింది, లాస్ట్ మార్చ్ లో చూపించాను. ఓకే సార్. C3 నుంచి C7 వరకు బల్జీ అని ఎంఆర్ఐ స్కాన్ లో వచ్చింది మేడం. ఓకే సార్. ఆల్రెడీ 1.5 మంత్ నుంచి హోమియోపతి ఉంది కదా మేడం ఆ బ్రాంచ్. ఎక్కడ సార్? హోమియోపతి మీది బ్రాంచ్ ఉంది కదా మేడం, హోమియోకేర్. ఓకే. చూపెట్టాను. ఏంటంటే ఇది సిమ్టమ్స్ వచ్చేసి జస్ట్ లైక్ ఏంటంటే జా, లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ చెస్ట్ పెయిన్, ఇవన్నీ అంటే ఈ డిస్క్ బల్జీ వల్ల ఇవన్నీ ఇది పెయిన్స్ ఉంటాయా మేడం? అవును సార్. అయితే ట్రీట్మెంట్ అయితే కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. మీరు ఒకటి సర్వైకల్ కాలర్ బెల్ట్ కూడా యూజ్ చేయండి సార్. ఎందుకంటే మరి ఇది ఏ కారణం వల్లనో మీకు ఏంటంటే మెడ భాగంలో ఉన్న బోన్స్ అన్నీ కూడా అరిగినాయి. సో ఇంకోటి ఏంటంటే ఈ బోన్స్ మధ్యలో ఉన్న డిస్కులు అన్నిటిలలో ఈ పైనుంచి కింది వరకు వాపులు అనేటివి ఏర్పడ్డాయి సార్ మీరు చెప్పేదాన్ని బట్టి. అలా వాపులు ఉండడం వల్ల ఏంటంటే రెస్ట్ తీసుకున్నప్పుడు తగ్గడము, మళ్ళీ మీరు కొద్దిగా కూర్చున్నా, నిలబడ్డా, పని చేసినా, ఎక్కువ ఒత్తిడికి గురైనా కూడా మీకు ఏంటంటే చెవులు కానీ, కళ్ళు కానీ, నోరు కానీ, జాస్ కానీ, ఒక సైడ్ కానీ, తల కానీ, లేదంటే వెనుక భాగము, మెడ, చేతులు, ఛాతీ, భుజాలు, జబ్బలు, తల, కళ్ళు తిరగడము, లేదు అని అంటే వేళ్ళ వరకు, ఛాతీ వరకు కూడా తిమ్మిర్లు, మంటలు, మొద్దుబారినట్టు, స్పర్శలు లేనట్టు ఉంటుంది సార్. సో ఇది కొంచెం స్ట్రెయిన్ ఎక్కువైందంటే మళ్ళీ రిపీట్ అయ్యే ప్రాబ్లము. ఇదేంటంటే నెగ్లెక్ట్ చేయకండి, ఇంకా టైం పడుతుంది దీనికి. కొన్నాళ్ళ పాటు రెగ్యులర్గా మెడిసిన్స్ అయితే వాడండి. మీకు బాగుంటే కంటిన్యూ చేయండి సార్. లేదంటే మీరు ఇక్కడ నియరెస్ట్ బ్రాంచ్కి కూడా కన్సల్ట్ అవ్వచ్చు. మేము చెప్పిన అన్ని జాగ్రత్తలు తీసుకోండి సార్. ఇంకో రెగ్యులర్గా మెడిసిన్ వాడండి. అండ్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ మేనేజ్మెంట్ కూడా చెప్తారు, అవన్నీ పాటించుకోండి. డెఫినెట్గా ఈ ప్రాబ్లమ్కి పర్మనెంట్గా క్యూర్ అయ్యే మెడిసిన్స్ అవైలబుల్గా ఉన్నాయి. రైట్, నెక్స్ట్ కాల్ స్వరూప్ లైన్లో ఉన్నారు. స్వరూప్ గారు. స్వరూప్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. స్వరూప్ గారు దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. హలో మేడం. చెప్పండి సార్. నాకు బ్యాక్ పెయిన్ వచ్చేసి అంటే నాకు బ్యాక్ పెయిన్ వచ్చేసి 1 year నుంచి ఉంది మేడం. ఓకే సార్. వాళ్ళకి తిమ్మిర్లు లైన్ డిస్టర్బెన్స్ ఉంది. అయితే ఈ మోడ్రన్ లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ చేంజ్ అయిపోయాయి డాక్టర్ గారు. సో టైమింగ్స్ కూడా అన్నీ చేంజ్ అయిపోయాయి. ఈ చేంజ్ అయిపోయిన ఫుడ్ హ్యాబిట్స్ అనేవి స్పాండిలోసిస్కి దారితీసే అవకాశం ఏమైనా ఉందా? స్పాండిలోసిస్కి మనం తీసుకునే డైట్ వల్ల కూడా కొంతవరకు ఉంటుంది ఎఫెక్ట్. సో ఇవేంటంటే జనరల్గా కాల్షియం, విటమిన్ డి అనేది సరిగా లేకపోవడం, తిండి సరిగా తినకపోవడం, టైంకి తినకపోవడం, అందులో తినే వాటిలలో కూడా పోషక విలువలు అనేటివి తగ్గిపోవడం వల్ల, సో ఇంకా తిన్నది వంటికి పట్టకపోవడం, ఇంకా ఇతర సమస్యలు, థైరాయిడ్స్, ఇంకా ఏదైనా మాల్ అబ్జార్ప్షన్స్ కానీ, లేదంటే అల్సర్స్ కానీ, ఇలాంటి కొన్ని వాటి వల్ల కూడా మనకేంటంటే ఇంకా బీపీ, షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్ ఇలాంటి అదర్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనం తిన్నది వంటికి పట్టకపోవడం, మెటబాలిజమ్స్ అనేటివి కరెక్ట్గా లేకపోవడం వల్ల కూడా, ప్రోటీన్స్, విటమిన్స్, కాల్షియం అనేది సరిగా లేకపోవడం వల్ల కూడా ఈ వెన్నుపూస సమస్యలు అనేటివి తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి పాలు, పాల ఉత్పత్తులు ఇవి కొంచెం మంచిగా తీసుకుంటూ, ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు అనేటివి మంచిగా తీసుకుంటూ, ఒకవేళ ఓవర్ వెయిట్ అనేది అగ్రవేటింగ్ ఫ్యాక్టర్, అంటే ఓవర్ వెయిట్ వల్ల ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఓవర్ వెయిట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఫైబర్కి పీచు పదార్థాలు కొంచెం యాడ్ చేసుకొని, కొద్దిగా ఆయిల్, ఇవన్నీ కూడా నాన్ వెజ్, మాంసాహారం ఇవి కొంచెం తగ్గించుకొని, కొద్దిగా హాఫ్ అన్ అవర్ టు 40 minutes ఇలా వాకింగ్, లేదంటే జనరల్ ఫిజికల్ ఎక్సర్సైజ్, యోగా ఇలాంటి సపోర్ట్ తీసుకొని కొంచెం ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గించుకొని, అండర్ వెయిట్ ఉన్న వాళ్ళు కరెక్ట్ వెయిట్కి వచ్చి, రక్తహీనత ఉన్న వాళ్ళకి రక్తం అనేది హిమోగ్లోబిన్ పర్సంటేజ్ నార్మల్కి వచ్చి, కాల్షియం, విటమిన్ డి అనేది నార్మల్గా మెయింటైన్ చేసుకోగలిగితే ఇది కొంతవరకు మనం న్యాచురల్గా అరికట్టుకునే అవకాశం ఉంటుంది. రైట్, నెక్స్ట్ కాలర్ కరీంనగర్ నుంచి తిరుపతి లైన్లో ఉన్నారు. తిరుపతి గారు. సార్. తిరుపతి గారు నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. సరే మేడం. సరే సార్. మీరే చెప్పండి సార్. తిరుపతి గారు దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. హలో సార్ చెప్పండి. మేడం, నాకు కాలుకు మడిమ భాగాలు మేడం, కింద పాదంలో అది బోన్ గ్రోత్ అయింది. ఓకే. అది మెయిన్ నరానికి క్లాట్ అయ్యి విపరీతంగా నొప్పి పెడుతుంది మేడం. ఓకే సార్. అయితే అది దానికి ఆ బోన్ పెరిగి నరానికి ఒత్తిడి అయ్యి నొప్పి పెడుతుంది.
ఓకే ఓకే ఎంతకాలం నుంచి సార్? సార్ మేడం నాకు 3-4 ఇయర్స్ నుంచి అవుతుంది మేడం అట్లా. ఓకే సార్, ఇంకా నెగ్లెక్ట్ చేయకండి. దీనికి ట్రీట్మెంట్ ఉంది, ఖచ్చితమైన ట్రీట్మెంట్ ఉంది, మంచిగా తగ్గిపోతుంది, మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా. సో దీన్ని ఏంటంటే గుర్రప్ మూతులు, గుర్రప్ డెక్కలు అంటారు, ఇంకా క్యాల్కేనియం స్పర్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో. సో ఈ ప్రాబ్లం ఏంది అని అంటే ఎక్కువ మీరు చేసే పనిని బట్టి కాల్షియం, విటమిన్ డి లేకపోవడం వల్ల బోన్ అనేది సైజ్ పెరుగుతుంది, కానీ అందులో బలము అనేది, పట్టుత్వం అనేది లేకపోవడం వల్ల దీని ఒత్తిడి పాదం మీద పడడం వల్ల మీరు నిలబడలేరు, నడవలేరు, జర్నీలు చేయలేరు, ఎక్కువసేపు దాని మీద పొజిషన్ కరెక్ట్గా పెట్టలేరు, నడక కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇది ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. దీని ట్రీట్మెంట్ ఉంది సార్. ఒక ఎక్స్రే రిపోర్ట్ తీసుకొని ఒకసారి కన్సల్ట్ అవ్వండి నియరెస్ట్ బ్రాంచ్. ఇంకా లేట్ చేయకండి, దీనికి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి, జర్మన్ మెడిసిన్స్. సో ఓన్లీ ఇంటర్నల్ మెడిసిన్స్ మీకు సెట్ అయ్యేవి చూసుకొని ఇస్తామన్నమాట. అవి రెగ్యులర్గా మేము డోసేజ్ ఎట్లా ఇస్తామో దాని ప్రకారంగా రెగ్యులర్గా వాడుకుంటూ కొంచెం కాల్షియం రిలేటెడ్ ఫుడ్స్ తీసుకొని కొద్దిగా ఓవర్ వెయిట్ ఉంటే తగ్గించుకొని, సో ఇలాంటివన్నీ చేయడం వల్ల మీకు హోమియోపతిక్ మెడిసిన్స్ ద్వారా ఈ గుర్రప్ మూతులు, గుర్రప్ డెక్కలు అనే ప్రాబ్లం కంప్లీట్గా రెక్టిఫై అవుతుంది, మళ్ళీ మళ్ళీ రిపీట్ కాదు. కొంచెం ఉపశమనానికి గోరువెచ్చని నీళ్ళల్లో కాలు పెట్టుకున్నట్లయితే కూడా కొద్దిగా మీకు ఇన్స్టంట్ రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి రాధిక లైన్లో ఉన్నారు. రాధిక గారు. హలో రాధిక గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తేనండి. నాకు కూడా సర్వైకల్ ప్రాబ్లం ఉందండి, నాకు చాలా రోజుల నుంచి. ఓకే, నాకు కాళ్ళు తిమ్మిడి రావడము మేడం, తిమ్మిడి రావడము, కాళ్ళు చేతులు తిమ్మిడి రావడము, బాగా చాలా ప్రాబ్లం అవుతుంది మేడం. నాకు నరాలు కూడా తల పడుకున్నప్పుడు, దిండు మీద ఇట్లా పడుకున్నప్పుడు తల తిమ్మిడి రావడం అలా అవుతుంది నాకు. ఓకే, ఎంతకాలం నుంచి అమ్మా? చాలా రోజులు అవుతుంది మేడం నాకు. నేను ఇంతకు ముందు చూయించుకుంటే డాక్టర్స్ మా మెడిసిన్స్ వాడాలని చెప్పారు. చేతులు తిమ్మిరి రావడము, మంటలు రావటము, ఒక వైపే పడుకుంటే కాళ్ళు చేతులు తిమ్మిరి రావటము అలా అవుతుంది మేడం నాకు. ఓకే, మీ వయసు ఎంతమ్మా? నా వయసు ఇప్పుడు 30 ఇయర్స్ మేడం నాకు. ఓకే, అయితే నెగ్లెక్ట్ చేయకండి అమ్మా. ఇదేంటంటే ఈ వయసులో రాకూడదు ఇవన్నీ ఏంటంటే వెయిట్ ఎక్కువ ఉండడము, లేదంటే తక్కువ ఉండడము, రక్తం లేకపోవడం, ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం, కాల్షియం, విటమిన్ డి అనేది సరిగ్గా లేకపోవడం వల్ల ఇట్లా కీలు కండరాల నొప్పులు, వెన్నుపూస సమస్యలు అనేది ఏర్పడతాయమ్మా. సో ఇది నెగ్లెక్ట్ అయితే చేయకండి. ఇది చెప్పండి. ఇది ఉంటుందా మేడం ఇప్పుడు ఈ వయసులో? అంటే 30 ఇయర్స్ కదా మేడం ఇప్పుడు నాకు. మందులు అయితే వాడుతున్నాను. ఒకసారి మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ తీసుకొని కన్సల్ట్ అవ్వండి అమ్మా, ఏం ప్రాబ్లం లేదు, దీనికి తగ్గుతుంది, ట్రీట్మెంట్ ఉంది. హోమియోపతి మెడిసిన్స్ వల్ల మీకు లాభం ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, పత్యాలు అనేటివి ఉండవు, ఓన్లీ మెడిసిన్స్ కరెక్ట్ ప్రాపర్గా వాడుతూ మేము ఇంకా మీకు డైట్కి సంబంధించి సలహాలు అండ్ మేనేజ్మెంట్ అనేది చెప్తాము. ఇవన్నీ కరెక్ట్గా పాటించుకుంటూ మందులు అనేటివి ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి రెగ్యులర్గా కొన్నాళ్ళ పాటు కోర్స్ అనేది తీసుకున్నట్లయితే మీకు ఈ వెన్నుపూస సమస్యలు కానీ, ఒక సైడ్ నొప్పి కానీ, 2 సైడ్లు నొప్పులు కానీ, లేదంటే తిమ్మిర్లు కానీ, నొప్పులు కానీ, లాగినట్టు ఉండడం కానీ, ఇవన్నీ కూడా కంప్లీట్గా క్యూర్ అవుతాయి. ఫ్యూచర్లో మళ్ళీ రిపీట్ కాకుండా కూడా ఉంటాయి. ఒకసారి మీ దగ్గర ఏం రిపోర్ట్స్ ఉన్నా కూడా అవి తీసుకొని ఒకసారి కన్సల్ట్ అవ్వండి, డెఫినెట్గా మీ ప్రాబ్లం రెక్టిఫై అవుతుంది. అయితే డాక్టర్ గారు, చిన్నపిల్లలు స్పాండిలోసిస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చిన్నప్పటి నుంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో చిన్నపిల్లలకి ఇవి రాకపోవచ్చు అండి, కాకపోతే ఏంటంటే చిన్నపిల్లలలో కాల్షియం, విటమిన్ డి లేకపోవడం, ఫుడ్ అనేది సరిగ్గా తీసుకోకపోవడం వల్ల, మాల్ న్యూట్రిషన్ వల్ల కీళ్ళు కండరాల నొప్పులు, బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్స్ అనేటివి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే జువెనైల్ ఆర్థరైటిస్ అనే ప్రాబ్లంలో కూడా కీళ్ళ అరుగుదల చిన్నపిల్లలలో రావడం, అలాగే వెన్నుపూసకు సంబంధించిన బోన్స్ అరిగిపోవడం, సో ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఎవరిలో అయినా కూడా పెయిన్స్ అనేటివి ఉన్నట్లయితే ఫస్ట్ ఇమీడియట్గా ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయ్యి అసలు ప్రాబ్లం ఎక్కడ ఉందనేది రెక్టిఫై చేసుకొని దానికి తగ్గ రిపోర్ట్స్ తీసుకొని జాగ్రత్తలు అన్నిటి మెయింటైన్ చేసుకుంటూ డైట్లో ఆకుకూరలు, కూరగాయలు, కాల్షియం రిలేటెడ్ పాల ఉత్పత్తులు తీసుకుంటూ ఓవర్ వెయిట్ కాకుండా రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఇలాంటివి పాటించుకుంటూ హోమియోపతి మెడిసిన్స్ ఫస్ట్ స్టేజెస్లోనే యూజ్ చేస్తే ఎటువంటి ఆర్థరైటిస్ కానీ లేదంటే వెన్నుపూస సమస్యలైనా కంప్లీట్గా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, ఈ స్పాండిలోసిస్ సంబంధించి మన హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎటువంటి అత్యాధునిక చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి? సో హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఇచ్చేటివి ఏంటంటే హోమియోపతిక్ మెడిసిన్స్, బట్ ఇందులో క్వాలిటీ అనేది చాలా హై క్వాలిటీ మెడిసిన్స్ ఉంటాయి. సో ఇచ్చే మెడిసిన్స్ అన్ని ప్యూర్ జర్మన్ మెడిసిన్స్. సో ఇందులో మీరు ఏంటంటే ఏ మందులు పడితే ఆ మందులు కాకుండా మీకు సెలెక్ట్ చేస్తాం అనమాట. అంటే ఆ పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతూ ఉంటాయి మెడిసిన్స్. సో అవి మీ కేస్ స్టడీ అనేది చేయడం ద్వారా శారీరక, మానసిక సిమ్టమ్స్ అనేటివి తీసుకొని ఆ లక్షణాలు అనేటివి పరిగణంలోకి తీసుకొని
వ్యాధి ఎంత డీప్గా ఉందో అవన్నీ చూసుకొని దాని ప్రకారంగా సెట్ అయ్యే మందులు కాన్స్టిట్యూషనల్ థెరపీ అనే ట్రీట్మెంట్ ఇస్తామన్నమాట. సో ఇందులో హోమియోపతి మెడిసిన్స్లోనే మిక్సింగ్స్లో మీకు సెట్ అయ్యే మెడిసిన్ చూసుకొని అవి రెగ్యులర్గా ఇంటర్నల్ మెడిసిన్స్, ఇంకా బయట నుంచి అలాంటి పూతలు కాకుండా ఓన్లీ ఇంటర్నల్ మెడిసిన్స్ అండ్ డైట్ అండ్ మేనేజ్మెంట్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉన్నట్లయితే ఎటువంటి వెన్నుపూస సమస్యలైనా, జాయింట్ పెయిన్స్ అయినా, కీలు కండరాల నొప్పులైనా, ఆర్థ్రాలజియాస్, ఆర్థరైటిస్, యాంకిలోజింగ్ స్పాండిలోసిస్, డిస్క్ ప్రాబ్లమ్స్, డిస్క్ ప్రొట్రూషన్, హెర్నియేషన్, తర్వాత సర్వైకల్ స్పాండిలోసిస్, లుంబార్ స్పాండిలోసిస్, సో ఇలాంటి అన్ని సమస్యలకి కంప్లీట్ క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. రైట్ డాక్టర్ గారు, స్పాండిలోసిస్కి సంబంధించి చికిత్సా విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇది వాటి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6. నమస్తే.